ఫైనల్గా అయితే టేస్ట్ వేరే లెవెల్ అసలు. దీన్ని అయితే అసలు చెప్పలేను, టేస్ట్ సూపర్గా వచ్చింది చికెన్ పకోడా అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టైమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము మా పొలాల్లో అయితే చికెన్ పకోడా అనేది అయితే చేయబోతున్నాము. జాలీగా ఎంజాయ్గా పొలాల మధ్య అయితే మేము ఈరోజు అయితే చికెన్ పకోడా అనేది చేయబోతున్నాం. పొలాల్లో అయితే ఈరోజు వైల్డ్ ఫైర్ అనమాట. చూడండి ఒకసారి, చికెన్ పకోడాకి ప్రిపరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అనేవన్నీ ఇక్కడైతే కోసేసి ముక్కలు చేస్తూ ఉన్నాడు. అదిగా కొత్తిమీర చూపిస్తున్నాడు మా బ్రో అయితే, కరివేపాకు, కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి చూడండి. అది చాలా పొడుగ్గా ఉంది, దాన్ని కట్ చేసేసిండు బ్రో. ఇది ఎందుకు బ్రో? చికెన్ పకోడా. అది అంటే ఏంటంటే దీంట్లో నూనె వేసి చికెన్ పకోడా చేస్తారంట మా వాడైతే. మా అన్న అయితే సూపర్, అసలు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాడు. అన్న కత్తి ఎక్కడన్నా బాగుంది ఇది. 30 రూపాయలు పెట్టుకున్నా కత్తి అయితే. ఇప్పుడైతే అన్నోళ్ళు అయితే చికెన్ అయితే కడుగుతున్నారనమాట. బాగా కడుగుతున్నారు మా వాళ్ళు అయితే. అన్న మొహంలో అయితే సంతోషం చూడండి. చికెన్ పకోడా అంతా ఒకటే తినేస్తాడంట. కడుగు బాగా కడుగు అయితే. కింద అయితే వేస్తున్నాడు వేస్ట్ నీళ్ళు మొత్తం. మళ్ళీ ఇంకో గ్లాస్ వేస్తున్నాడు మా అన్న అయితే. ఏమన్నా ఎంతసేపు కడగాలి దీన్ని? 3 సార్లు. అంటే నీచు వాసన పోయేదాకా కడగాలంటావు? 3 సార్లు కడుక్కోవాలి. 3 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడైతే పసుపు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నీచు వాసన అనేది పోయడానికి కొద్దిగా సపోర్ట్ చేస్తుంది నాకైతే. పసుపు మొత్తం వేసి మిక్సింగ్ చేస్తున్నాడు. మిక్స్ అన్నమాట ఇది. మళ్ళీ వాటర్ పోస్తున్నాడు. ఎన్నిసార్లు చేపిస్తారు నాయన స్నానాలు మీరు చికెన్కి? టేస్టింగ్ సాల్టు, కార్న్ పౌడరు, చికెన్ మసాలా, శనగపిండి అయితే వేసాము. ఇంకా మిగతాయి కానీ వేసి చూపిస్తాము. ఇప్పుడు వచ్చి చికెన్ మసాలా అయితే వేస్తా ఉన్నాడు మా వాడైతే. ఇది గరం మసాలా, చికెన్ మసాలా వేసేసాను. వేసేసావా? గరం మసాలా అంట. సగం వేసుకోవాలి 5 రూపాయల ప్యాకెట్లో. 5 రూపాయల ప్యాకెట్లో సగం అయితే వేసుకోవాలంటే మనకు 1/4 కేజీ చికెన్లో అయితే సగం అయితే వేసుకోవాలా. తర్వాత ధనియాల పౌడరు, కొరియాండర్ పౌడర్, ఇది కానీ సగం వేస్తున్నాడు మా వాడైతే. తర్వాత బ్లాక్ పెప్పర్, ఇది బ్లాక్ పెప్పర్ మిరియాల పొడి వేస్తా ఉన్నాడు. సగం వేయాలి. నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాడు మా వాడైతే. ఇది కానీ సగం వేయాలి. సగం ఎక్కువ వేసుకోబాకండి, ఎందుకంటే మళ్ళీ అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది, మీకు టేస్ట్ అనేది రాదు. ఇప్పుడైతే మిర్చి పౌడర్, ఇది కారం పొడి వేస్తున్నాడు మా వాడైతే. పౌడర్ వేసాను, వేసేసాడు. తర్వాత ఇదైతే కలర్ ప్యాకెట్. అంటే ఎందుకంటే మనకు చికెన్ పకోడా కొద్దిగా కలర్ రావడానికి వేస్తున్నాం. కొంచెమే తీసుకోవాలి, ఎక్కువ వేయకూడదు మళ్ళీ. తర్వాత లాస్ట్కి అయితే కార్డు పెరిగేస్తే సరిపోతుంది. పెరుగు అయితే వేస్తా ఉన్నాడు. ఎక్కువ వేసుకోబాకండి, అంతే చాలు. ఆ మాత్రం ఆ లిమిట్ అయితే చాలు. చూడడానికి మామూలుగా అసలు ఇప్పుడు వండలేదు, వాసన అయితే బాగా వస్తుంది. ఇప్పుడైతే చికెన్ అయితే కలిపేసుకుందాం. వేసేసాడు ఫైనల్గా అంతా చికెన్ మొత్తం కలిపేస్తున్నాడు మా వాడైతే, మా అన్న అయితే. దానికి బాగా పట్టాలి కదా అది. ఓకే రైట్. ప్రజెంట్ అయితే బాగా చేస్తూ ఉన్నాడు మా అన్న అయితే. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. మొత్తం బాగా మిక్స్ చేస్తున్నాడు. మళ్ళీ కొద్దిగా కార్డ్ వేస్తుంది మా అన్న అయితే, సరిపోలేదని. ఉప్పు అయితే వేసింది మా వాడు. ఇప్పుడైతే కొద్దిగా సరిపడా నీళ్ళు అయితే మనం వేసుకోవాలి, ఎందుకంటే అది కొద్దిగా జమ్మిగా అయిపోయింది చికెన్ అనేది. ఇప్పుడైతే బాగా చూడండి, ఒకసారి చూడండి, మీకే అర్థమైద్ది. మొత్తం అయితే అంతా రప్ప చేస్తున్నాడు ఈరోజు అయితే. కొద్ది కలర్ వేసింది మళ్ళా.
సరిపోలేదు మా కలర్ అయితే. ఈరోజు అయితే రప్ప రప్ప ఉండబోతుంది, మామూలుగా ఉండదు చికెన్ పకోడా. ట్రెండింగ్ టైమ్స్ తెలుగు అయితే మంచి వంటకాలు మీ ముందుకు తీసుకొని వస్తుంది. నిమ్మకాయ దెబ్బ అనేది వేస్తున్నాం ఎందుకంటే టేస్ట్ కోసం అండి, బాగుంటుంది. ఇప్పుడైతే పొయ్యి రెడీ చేయడానికి అయితే వెళ్తున్నాం. వంటకైతే పొయ్యి వంట చెరుకు అనేది సిద్ధం చేస్తూ ఉంటాం. అయితే వెలిగించాడు మా అన్న అయితే. ఫైనల్గా అయితే మంట అయితే రెడీ అయిపోయింది. సెగ ఈడికి వస్తుంది ఆయన. ఇప్పుడైతే మా అన్న అయితే గిన్నె అయితే పెడతా ఉన్నాడు, బాండోలి. ఇప్పుడైతే నూనె వేస్తున్నాడు మా అన్న అయితే. పొగ అయితే కమ్మేసింది ఆయన. అయితే బాగా మరిగింది. మా అన్న అయితే ఇప్పుడు ఒక్కొక్క పీస్గా వేస్తూ ఉన్నాడు. బా నూనె తుప్పర్లు అయితే చేతి మీద పడతా ఉన్నాయి. సౌండ్ చూడండి ఒకసారి, సుర్ 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 అని వస్తూ ఉంది. వేస్తూ ఉన్నాడు ఒక్కొక్కటిగా. నా ఏదైనా చెప్పు మా వాళ్ళకి, ఏం చెప్పాలరా అంటావా? సో ఫైనల్గా అయితే చికెన్ పకోడా అయితే మామూలుగా లేదు. మా అన్న అయితే కలుపుతూ ఉన్నాడు బాగా. సూపర్గా వచ్చింది అయితే వంట అయితే. చిట్టపట్టే అంతే నూనె అయితే. ఒకసారి ముక్క చూడండి. ముక్క అయితే బ్రహ్మాండంగా వచ్చింది. పక్కనే నేచరు, ఈ పక్కన చికెన్ పకోడా. చికెన్ పకోడా అయితే మా నోట్లో జారడానికి అయితే సిద్ధంగా ఉండి మామూలుగా లేదు. అబ్బా ఆ సౌండ్గా అయితే చూడండి ఒకసారి. చికెన్ పకోడా రెడీ అయిపోయింది, చూడండి ఎలా వచ్చిందో. ఇంకా కరుం కరుం ఆడిపిస్తాం ఇంకా మేమైతే ఇప్పుడు. దీన్ని అయితే వదలేదు లేదురా ఈరోజు. నోరు ఊడిపోతా తీస్తూ ఉంటే మా చెఫ్కే కావాలంట మొత్తం. చెఫ్ చూడండి, నాకే కావాలంట ఇదంతా. తిను తిను, సర్లే ఏం లేదురా రే సత్తా, ఒకే ఒక పీస్ ఇచ్చి మిగతాదంతా మనం తినేద్దాం. చెఫ్ కష్టానికి చెఫ్కి కానీ ఎక్కువ చెఫ్ తినాలి ఫస్ట్, తర్వాత మేము తింటాం. ఆనందం చూడండి మొహంలో. అయిపోయింది కదా, ఇంకా ప్లేట్ తీసుకొని లెగిస్తాడు. ఎప్పుడెప్పుడు అని ఉన్నాడా, తినడానికి వచ్చినట్టున్నాడు. ఇప్పుడైతే రెండో విడత. పచ్చటి పొలాల్లో అయితే వేడి వేడి చికెన్ పకోడా, నేచర్ అందాలను అయితే ఆస్వాదిస్తూ మేమైతే చికెన్ పకోడా చేసుకుంటున్నాం. ఇంకా తర్వాత అయితే మొత్తం దింపేసిన తర్వాత ఒకటేసారి మొత్తం ఫుడ్తో కలిపి మేము తిని చూపిస్తాం. మామిడి చెట్ల మధ్య అయితే అద్రిపోయే లొకేషన్ ఇది. అంతా చికెన్ పకోడా మొత్తం రెడీ అయిపోయింది. మా అన్న అయితే దీంట్లో వేస్తూ ఉన్నాడు. సారి చూడండి, ముక్కలు ఎర్రగా గెంచుకడ్డలాగా ఉన్నాయి. అయితే మా అన్న అయితే పచ్చిమిర్చి వేసాడు, మళ్ళీ దాంట్లో చికెన్ పకోడా వేస్తున్నాడు. అబ్బా ఆ సౌండ్ చూడండి ఒకసారి. మా అన్న అయితే ఇప్పుడైతే ఎర్రగడ్డనైతే కోస్తూ ఉన్నాడు. చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది, ఒకసారి చూడండి ఎలా ఉందో. బా తిని చూపిస్తాం ఆగండి మీకు. ఫైనల్గా అయితే టేస్ట్ వేరే లెవెల్ అసలు. దీన్ని అయితే అసలు చెప్పలేను, టేస్ట్ సూపర్గా వచ్చింది చికెన్ పకోడా అయితే. మా అన్న అయితే చికెన్ పకోడా ప్రిపేర్ చేసేసి ఫుడ్లోకి అయితే వేస్తూ ఉన్నాడు. ఈరోజు అయితే రప్పే, మామూలుగా ఉండదు. ఫైనల్గా అయితే అన్ని ప్లేట్లు అయితే నిండిపోయాయి అన్ని ఐటమ్స్తో. చికెన్ పకోడా, క్యారెట్ అన్నీ, ఇంకా ప్రతి ఒక్కటి పప్పు, ఇవన్నీ మొత్తానికైతే మేము ఫుడ్ చేసుకొని చూపించలేకపోయాం. ఆల్ ఓవర్గా ఐటమ్స్ చూడండి ఎలా ఉన్నాయో, నోరు ఊరిపోతున్నాయి కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. ఇంతవరకు మా వీడియో చూసిన వాళ్ళందరికీ అయితే చాలా థ్యాంక్ యూ.
మీరైతే తప్పకుండా ట్రెండింగ్ టైమ్స్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తూ ఉంటాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ట్రెండింగ్ టైమ్స్ తెలుగునైతే మీరైతే సపోర్ట్ చేస్తారని మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్.